అంతలా ఇంకా ఈ పరుగు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ పరుగుల పందెంలో గోల్డే విజయం సాధిస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్స్ గోల్డ్ వైపుగా చూస్తూ ఉన్నారు. కేవలం ఈ జనవరి 1 నుంచి నేను ఈ వార్త చెప్పే సమయానికి ఈరోజు 24th of January ఈ రోజు వరకు సుమారుగా 20,000 రూపాయలు పెరిగింది. అంటే ఎంత డేంజరస్గా పెరుగుతుందో అర్థం చేసుకోండి. నా వెనకాల కనబడుతున్నవన్నీ కూడా ఏఐ విజువల్స్. మీకు అర్థం కావడం కోసం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో బులియన్ మార్కెట్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, గోల్డ్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయి, మీకు అర్థం కావడం కోసం ఒక ఏఐ వీడియోని మీకు చూపిస్తున్నాను. సో దీంతో పాటుగా అసలు గోల్డ్ ధరలు ఇంతలా పెరగడం గల కారణం ఎందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఒక యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఇటువంటి మాదిరిగా సిచ్యువేషన్ ఉందో వాటిని అంచనా వేస్తూ ఈ బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువగా ఈ గోల్డ్ పై ఆధారపడి ప్రపంచ బ్యాంకులంటే కూడా గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, చాలా మంది కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని బ్లాక్ మనీ ఆర్ ఎనీథింగ్ వాటన్నిటి కూడా బంగారం రూపంలో నిల్వలు ఉంచుతున్నారు. డబ్బులైంది అనుకోండి రకరకాలుగా వాటిని పట్టుకోవడాలు, ఇంక రకరకాల గోల్డ్ అయితే ఆభరణాలు ఉంటాయి, ఎక్కడో దాచిపెట్టేయచ్చు. చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ విలువ గల కరెన్సీతో కూడినటువంటి ఆ గోల్డ్ని మనం మార్చుకొని ఆ గోల్డ్ని దాచిపెట్టవచ్చు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు డే 1 ఓపెన్ అవ్వగానే ఫస్ట్ డీల్లోనే 24 క్యారెట్స్ బంగారం ధర 1,59,000 చేరుకుంది. ఇది ఈ నెల చివరాఖరికల్లా 1,60,000 దాటి 2 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని రోజులు? ఇంకొక 6 రోజులు ఉంది నెలలో. దీనికి చివరాఖరికల్లా వచ్చేసరికల్లా 2 లక్షల వరకు దాదాపుగా రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఒకసారి మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ అబౌట్ ఏం జరుగుతుంది, అసలు గోల్డ్ ధర పెరగడానికి గల కారణం ఏంటి, ఎలా పెరుగుతోంది, ఏ మాదిరిగా పెరుగుతోంది, మీకు డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ముందుగా అంచనాలకు గోల్డ్ ధర ఎక్కడ అందడం లేదు. ఎంత పరుగులు పెట్టినా, ఎవరు అందుకునే ప్రయత్నం చేస్తున్నా ఏ మాత్రం అంతు చిక్కకుండా పరుగులు పెడుతోంది గోల్డ్. నెక్స్ట్, దీంతో ట్రంప్ పిచ్చి నిర్ణయాలతోనే కారణంగా ఉంది. ఇక్కడ పక్కన మీకు ట్రంప్ ఫోటో ఎందుకు స్పెషల్గా వేయాల్సి వచ్చిందనంటే, చాలామంది డ్యూరింగ్ ద ఎలక్షన్స్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ని లేకుంటే మా ప్రతినిధులు యూఎస్లో ఉన్నటువంటి వారంతా కూడా అక్కడ అనాలిసిస్ చేస్తూ ఏదో రకంగా మేము దాని గురించి డెప్త్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంత స్థిరత్వం ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత కొంత అక్కడి దేశస్తులకు ఇచ్చినటువంటి హామీల మేరకి చాలా అద్భుతమైన చేంజెస్ ఉండబోతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఒక కామ్ అండ్ ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. ఇతర దేశాలకి సహకరిస్తూ ఉంటాడు. ఇతర దేశాల్లో కూడా కొంత ఆయన పాలు పంచుకుంటాడు. రకరకాలుగా మాట్లాడుకున్నాం. కానీ ఎంత చెత్తగా మారిపోద్దని ఎవరు ఊహించలేదు. ఒక పనికి అంటే ఇక నేను మాట్లాడడం ఒక దేశాధ్యక్షుడి గురించి కొంత ఇబ్బంది ఏమో, బట్ చాలామంది చెప్తున్నట్టుగా అమెరికా ప్రజలు ట్రంప్ను ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకి సానుభూతి. సో అటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఈరోజు ప్రపంచ దేశాల మొత్తాన్ని కుదేలు చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఆ స్థాయి పెరగడానికి గల కారణం ట్రంపే. నెక్స్ట్, సో ప్రపంచ బులియన్ మార్కెట్లో ఉప్పెన కొనసాగుతోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, కనీసం అంతు చిక్కడం లేదు. గంట గంటకి పెరిగిపోతున్నాయి, గంట గంటకి మారిపోతూ ఉన్నాయి. నెక్స్ట్, నిమిషానికి మారిపోతుంది. నాకు చెప్పినట్టుగా నిమిషానికి మినిట్ టు మినిట్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఈ చేంజెస్ వల్ల ఎవరు కూడా దాని వైపు చూడాలన్నా భయపడిపోతున్నారు. ఇన్వెస్టర్స్కి ఓకే, డబ్బులున్న వారికి, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా, జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు జరిగితే ఎక్కువగా బంగారం వైపు చూస్తూ ఉంటారు, ఫంక్షన్స్ జరిగితే బంగారం వైపు చూస్తూ ఉంటారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కువగా చూసేది మాత్రం సామాన్య మధ్యతరగతి జనం అంతా కూడా పెళ్ళి సమయంలోనే తన ఆడబిడ్డకి లేక ఇంటి నుంచి వెళ్ళేటువంటి ఆడబిడ్డకి బంగారం పెట్టాలని ఆలోచన చేస్తున్న తల్లిదండ్రులు కానీ, మా ఇంటికి వస్తున్నటువంటి కోడలికి బంగారం పెట్టాలని అత్తమామ కానీ, వాళ్ళు మాత్రం బంగారం వైపు ఎక్కువ ఆశగా చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇది నిమిషానికి మారుతోంది. నెక్స్ట్ ప్లేస్ అండ్ పీసియా. సో ఫస్ట్ డీలోనే ఎంత, 24 క్యారెట్స్ గోల్డ్ ఈరోజు 1,59,226 రూపాయలుగా ఉంది. నెక్స్ట్, 1,60,000 రూపాయలు ఆల్రెడీ ఆ మార్క్ని 21st January రోజే దాటేసింది. అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవ్వబోతోంది. అది 1,59,000 రూపాయలు ఈరోజు ధర. దానికి ఇంకా వ్యాట్ లేకపోతే జిఎస్టీలు, ఆ తర్వాత మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ అన్నీ కలిపితే మీకు చేతికి వచ్చేసరికల్లా 10 grams ఆఫ్ గోల్డ్ 1,80,000 దాటే అవకాశం ఉంది చేతికి వచ్చేసరికల్లా. నెక్స్ట్ పీసీఆర్. సో తులం బంగారం 2 లక్షల రూపాయలు చేరుకునే అవకాశం ఉంది. ఈ మంత్ ఎండింగ్ లేదా February 1st వీక్లో 2 లక్షల రూపాయల మార్క్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత సో ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగితే ఏంటి మరి నెక్స్ట్, February మొదటి వారానికే 2 లక్షల రూపాయలు అవుతుంది అంటున్నారు ట్రేడర్స్. ఏంటి మనం ఈజీగా పసిగట్టొచ్చు. నేను మీకు లిస్ట్ చెప్తాను. నేను
ఎప్పుడెప్పుడు జనవరి 1 నుంచి ఏ రకంగా పెరిగిందనడానికి. సో ఫిబ్రవరి మొదటి వారం లేదా ఈ నెల చివరాఖరికన్నా 2 లక్షల రూపాయల మార్క్ని బంగారం చేరుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లే చేయండి. సో గ్రీన్లాండ్ పై ట్రంప్ వెనక్కి తగ్గిన మారని మార్కెట్ పరిస్థితులు. గ్రీన్లాండ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఐలాండ్, అది డెన్మార్క్లో భాగస్వామ్యం. యుద్ధం చేసి నాటో దేశాలని ఒకవైపుగా ఉంటే ట్రంప్ ఒకవైపుగా ఉండి ఆ గ్రీన్లాండ్ మొత్తాన్ని తన రాష్ట్రంగా ఇప్పటికే ప్రకటించుకోవడం, బిల్ పాస్ చేయడం, ఎలాగైనా సరే స్వాధీనపరచుకోవాలని చెప్పి ఆ గ్రీన్లాండ్ పై నుంచి యుద్ధ విన్యాసాలు చేయడం, యుద్ధ విమానాలు పంపించి ఒక అల్లకల్లోని వాతావరణం క్రియేట్ చేయడం. సో దానిపై ఆయన ఇప్పుడు నాటో దేశాలను వ్యతిరేకంగా మారిపోతున్నాయి కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసి, యూరోపియన్ యూనియన్స్ హెచ్చరిస్తున్నాయి కాబట్టి ఒక అడుగు వెనక్కి వేసి ఇరాన్ పైన స్కెచ్ వేశాడు. మళ్ళీ ఇరాన్ పైన యుద్ధ విన్యాసాలు చేస్తున్నాడు, ఇరాన్ దగ్గరికి యుద్ధ నౌకల్ని పంపిస్తున్నాడు. ఇజ్రాయెల్తో ఏ క్షణమైనా ఇరాన్ పైన మళ్ళీ అవకాశం దొరకదన్నట్టుగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఒక అడుగు వెనక్కి